1952 సంవత్సరం. అప్పుడు బంగ్లాదేశ్ అనే దేశం లేదు, అది పాకిస్తాన్లో భాగం. ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్లు. పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, దేశం మొత్తం ఒకే భాష ఉండాలి, అది ఉర్దూ అయి ఉండాలి అని. కానీ ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలలో ఎక్కువ మంది మాట్లాడేది బెంగాలీ. బంగ్లాదేశ్ ప్రజలు మా భాషకు కూడా గౌరవం ఇవ్వండి అని అడిగారు. దానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ విద్యార్థులు 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో నిరసన చేపట్టారు. వాళ్ల నినాదం ఏమిటంటే, మా మాతృభాషకు గుర్తింపు కావాలి అని. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకోకపోగా 1952 ఫిబ్రవరి 21న వారిపై కిరాతకంగా కాల్పులు జరిపించింది. చాలా మంది విద్యార్థులు మరణించారు. వారి ప్రాణాల త్యాగానికి గుర్తింపుగా 1999లో యునెస్కో ఫిబ్రవరి 21న ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనగా ప్రపంచ మాతృభాష దినోత్సవం అధికారికంగా ప్రకటించింది. 2000 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మాతృభాష దినోత్సవం జరుపుతున్నారు. ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మాతృభాష వర్ధిల్లాలి. జై హింద్.